సో దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు ఒక భయంకరమైన బాంబ్ బ్లాస్ట్ జరిగింది. దాదాపుగా దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఢిల్లీ దేశ రాజధానిలో ఇలాంటి బాంబ్ బ్లాస్ట్ జరగడం ఒక్కసారిగా దేశం మొత్తం అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనే కంగారు మొదలైంది. ఎందుకంటే ఢిల్లీలోని మెట్రో స్టేషన్ అన్నారు, ఎర్రకోటకు దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్లో ఒక కారులో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ పేలుడు దాటికి దాదాపుగా చుట్టుపక్కల ఉన్న 5 కార్లు ధ్వంసం అయిపోయినాయి. 2 గాయాలైనాయి. వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లారు. దాదాపుగా ఆ పేలుడు ప్రాంతానికి ఒక 7 ఫైర్ ఇంజిన్లు చేరుకొని మొత్తం ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే ఇది చాలా సీరియస్గా పరిగణించాల్సిన అంశం. దేశంలో ఉన్న అన్ని మెట్రో స్టేషన్స్, అన్ని ప్రధాన నగరాలని అలర్ట్ చేసింది ప్రభుత్వం. ఇది ఏదైనా కారులో షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేదా ఏదైనా ఉగ్రవాదం మోకగా దీన్ని అనుమానిస్తున్న ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఉదయమే మనకి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో చూసుకుంటే దాదాపు ఈ వైట్ కాలర్ మోసం, అంటే వైట్ కాలర్ టెర్రరిస్ట్ అంటారు వీళ్ళు. చూడటానికి మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లా ఉంటారు వీళ్ళు, కానీ వీళ్ళు చేసేదంతా ఉగ్రవాద కార్యకలాపాలు. మన జైష్ ఈ మొహమ్మద్ సంస్థతో సంబంధం ఉన్న ఒక 7 వైట్ కాలర్ ఉగ్రవాదుల్ని ఈరోజు ఉదయమే అరెస్ట్ చేశారు. దాంతోపాటుగా వాళ్ళ దగ్గర దాదాపు 3000 కిలోల ఐడిఏ అంటే పేలుడు పదార్థాలకు సంబంధించిన 3000 కిలోల సంబంధించిన పేలుడు పదార్థాలని ఈరోజు ఉదయమే పోలీసులు వాళ్ళ యొక్క భారీ కుట్రని భగ్నం చేసి దాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఈ సాయంత్రం కరెక్ట్గా 6:45 ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గరలో, అంటే అది చాలా పర్యాటకులు బాగా ప్రయాణించే ప్రాంతం. ఆ ప్రాంతంలో ఎప్పుడు ప్రయాణికులు కిటకిటలాడుతుంటారు. ఆ ప్రాంతంలో కరెక్ట్గా 6:45 ఇలాంటి బాంబు పేలుడు చోటు చేసుకోవటం ఒక ఢిల్లీతో పాటుగా మొత్తం పూర్తిగా దేశం మొత్తం ఒక్కసారిగా కలవరపడుతుంది. ఏం జరుగుతుంది, అసలు ఏమవుతుంది అని తెలుసుకునే లోపే ఈ ప్రమాదం భారీ ఎత్తున ప్రమాదంగా చెప్తున్నారు. ఎందుకంటే గేట్ నెంబర్ 1 ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న గేట్ నెంబర్ 1 దగ్గర పార్క్ చేసిన వెహికల్స్లో ఈ ప్రమాదం జరిగింది.